వెల్కమ్ టు బులక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను ఈ బెల్ హైబిస్కస్ని కొమ్మలతో మనం ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది చెప్తాను. ఈ మందార పువ్వు అయితే పేరుకి తగ్గట్టే నిజంగా గంటలానే ఉంటుంది. ఈ మొక్కని కొమ్మలతో పెట్టడం చాలా ఈజీ. నేను వీడియోలో చెప్పే విధంగా కనుక మీరు పెడితే మీ మొక్క ఖచ్చితంగా బ్రతుకుతుంది. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ మందారాల్ని గంట మందారాలు అనేసి అంటారు తెలుగులో. అయితే మామూలుగా అయితే వీటి పేరు చైనీస్ ల్యాంతర్ హైబిస్కస్ అనమాట. ఈ పువ్వుల యొక్క ఆకృతి చూడ్డానికి గంటల్లా ఉంటాయి అనేసి గంట మందారం అనేసి అంటారు. అదే బెల్ హైబిస్కస్ అనేసి అంటారు. ఈ బెల్ హైబిస్కస్లో చాలా కలర్స్ ఉంటాయి, కానీ ఇదే ఎక్కువ బాగుంటుంది. నాకు ఈ కలర్ ఎక్కువ ఇష్టం. ప్లెయిన్ ఎల్లో ఉంటుంది, ప్లెయిన్ రెడ్ ఉంటుంది, పింక్ కలర్ కూడా ఉంటుంది, కానీ ఇదే ఎక్కువ బాగుంటుంది. ఎల్లో కలర్ మీద ఈ రెడ్ కలర్ వెయిన్స్లా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది చూడడానికి ఈ ఫ్లవర్ అయితే. అండ్ ఇది పేరుకి మందారం మొక్కే కానీ ఆకులు అయితే అస్సలు మందారం మొక్కలానే ఉండవు. చూడండి ఆకులు ఎలా ఉన్నాయో, అసలు మందారం ఆకుల్లో ఉండవు. మొక్కను చూస్తే మనం ఈ మొక్కను అసలు గుర్తుపట్టలేం, ఒకవేళ ఫ్లవర్స్ లేకపోతే మొక్కకి. కొంచెం పత్తి మందారం ఆకులు టైప్లో ఉంటాయి దీని ఆకులు. పత్తి మందారానికి కూడా కొంచెం ఈ టైప్లోనే ఉంటాయి కదా ఆకులు. ఇక్కడ మొగ్గ చూసారా ఇలా ఉంటాయి దీని మొగ్గలు అయితే. కిందకే వేలాడతాయి, అలా ఫ్లవర్స్ కూడా కిందకే వేలాడతాయి గంటల్లానే. ఇవి చట్నీ నిండా పూసినప్పుడు చాలా అందంగా ఉంటాయి. అంటే ఇది గార్డెన్లో ఉండడం వల్ల మనకి పాలినేటర్స్ ఎక్కువ వస్తాయి, వీటికి బీస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి, బటర్ఫ్లైస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అండ్ హమ్మింగ్ బర్డ్స్ కూడా వస్తాయి వీటి దగ్గరికి కింద తేనె తాగడానికి. అలానే ఈ మొక్కల్ని కొమ్మలతో పెట్టడం కూడా చాలా ఈజీ. మనం మందారం మొక్కను ఎలా పెడతామో అలా పెట్టడమే. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కొమ్మని తీసుకుంటున్నాను. నేను తీసుకునే చిన్న కొమ్మే, కానీ విరగడానికి చూడండి అసలు ఎంత కష్టపడుతుందో. మందారం మొక్కలా కాదు, కొంచెం గట్టిగా ఉంటున్నాయి ఈ కొమ్మలు అయితే. నేను ఈ కొమ్మని తీసుకున్నాను, దానికి నోట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అదే తీసుకోవాలి, కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోవాలి. కొంచెం పెద్దదే తీసుకున్నాను కదా, దీన్ని 2 కింద కట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను, 2 మొక్కల కింద పెడదాం అనేసి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకుంటాను, ఇక్కడికి కట్ చేసుకుంటాను. అప్పుడు 2 కొమ్మల కింద పెట్టుకోవచ్చు కదా. ఇలా బ్లేడ్ తీసుకుని కట్ చేస్తున్నాను చూడండి, అసలు తెగట్లేదు. అదే మందారం కొమ్మ అయితే ఈ పాటికి తెగిపోతుంది. ఇదైతే చాలా గట్టిగా ఉంది కొమ్మ, ఇంత చిన్నదే అయినాను. ఇంకా లావు కొమ్మ అయితే మనం కట్ చేయలేం, కటర్ తెచ్చుకుని కట్టర్తోనే కట్ చేసుకోవాలి. కొంచెం బ్లేడ్తో ఇలా విరిస్తే అప్పుడు విరిగిందనమాట కొంచెం. అప్పుడు మళ్ళీ బ్లేడ్తో కట్ చేశాను, అప్పుడు కానీ ఇది 2 ముక్కలు అవ్వలేదు. చూడండి చాలా గట్టిగా ఉంది కొమ్మలు అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద ఒక ఇంచు వరకు పైన లైట్గా స్క్రాచ్ చేయాలన్నమాట, గోకాలన్నమాట పై బెరడుని. మరీ గట్టిగా స్కిన్ అంతా ఊడపీకేయకూడదు, కింద కొమ్మని పాడు చేసేయకూడదు. నేను చూడండి పైన లైట్గా అంటున్నాను కదా, ఆ పైన లెంటికల్స్ ఉంటాయి, వాటిని జస్ట్ స్క్రాచ్ చేయాలంతే. అందులోంచి వేర్లు వస్తాయి. మనం తీసుకున్న కొమ్మలకి కనుపులు ఉండేలా చూసుకోవాలి. చూడండి నేను 2 కనుపులకి మధ్యలోనే గోకుతున్నాను కదా, ఆ మధ్యలోంచి వేర్లు వస్తాయి. ఇలా రెండిట్లకి చూడండి, ఇంకో కనుపుల కింద నేను ఇలా గోకాను కదా స్కిన్ లైట్గా. ఇప్పుడు దీన్ని మనం మట్టిలో పెట్టుకోవాలి. చూడండి నేను పైన లైట్గానే అన్నాను, మరీ బెరడు మొత్తం ఊడపీకేయలేదు, జస్ట్ పైన లైట్గా ఇలా స్క్రాచ్ చేయాలంతే. ఇప్పుడు దీన్ని మట్టిలో పెడదాము. దీనికి నేను ఏం చేస్తానంటే ఈ డాలియాస్ ఉన్న దాంట్లో కింద పెడదాం అనేసి అనుకుంటున్నాను. కింద ఖాళీ ఉంది కదా, దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం కర్ర తీసుకుని కొంచెం మట్టిని లూజ్ చేస్తాను. ఆల్రెడీ లూజ్గానే ఉంది మట్టి, ఇంకా లూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి బాగా బ్రతుకుతాయి కొమ్మలు. మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి, గట్టిగా రాయిబెడ్లా ఉందనుకోండి కొమ్మలు బ్రతకవు. అందుకనేసి మట్టి లూజ్గా ఉండాలి. ఇవంటే ఆకులు అన్నమాట. ఈ డాలియా ఆకులు రాలిపోయి అక్కడ ఉంచేసాను అవి. ఇప్పుడు చూడండి కొమ్మని నేను ఎలా పెడుతున్నాను. నేను 2 నోట్స్ అన్నా కిందకి వెళ్ళేలా పెడతాను. అంగో చూసారా, 2 నోట్స్ దిగాయి చూసారా. ఇప్పుడు గట్టిగా నొక్కేసుకోవాలి, గాలి అది వెళ్ళకుండా, అంతే, చాలా ఈజీ. ఇప్పుడు ఇంకొకటి పెడతాను చూడండి. దీనికి ఆకులు ఉన్నాయి కదా, ఆకులు తీసేయాలి. ఆకులు తీసేసి పెడితే కొమ్మ బాగా బ్రతుకుతుంది, లేదంటే ఎనర్జీ అంతా ఆకులు తీసేసుకుని
వేరులు రావు. నేను జస్ట్ పైన ఒక 2-3 ఆకులు ఉంచుతాను అంతే. చూసారా, పైన 2 చిగుర్లు ఉంచుతాను అంతే. మిగిలిన ఆకులన్నీ తీసేసి అప్పుడు పెడతాను. చూసారు కదా, 2 ఉంచాను. ఇప్పుడు దీన్ని కూడా అంతే, కనీసం 2 కనుపులన్నా కిందకి మట్టిలోకి వెళ్ళేలా గుచ్చాలి. అలా గుచ్చి మట్టిని టైట్గా చేసేసుకోవాలి అంతే. ఇది నేను మళ్ళీ చిగుర్లు వచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. నేను చెప్పినట్టు కనుక మీరు పెట్టారనుకోండి, ఖచ్చితంగా మీకు బ్రతుకుతాయి. ఆల్రెడీ నేను మందార మొక్కలను కూడా ఇలానే పెట్టి నేను వీడియో చేశాను కదా, సేమ్ అంతే మందార మొక్కలానే ఇది కూడా. ఇప్పుడు దీనికి నీళ్ళు వేసుకోవాలి, కొంచెం నీళ్ళు జల్లుకోవాలన్నమాట. ఎక్కువ వేసేయకుండా జల్లుకోవాలి. మళ్ళీ కొమ్మలు కదిలించేస్తున్నాం అనుకోండి, వేర్లు వచ్చేటప్పుడు కొమ్మలు కదిలిస్తూ ఉంటే మళ్ళీ ఆ కొమ్మ ఎండిపోతుంది. దీనికి ఎలాగ నీడు ఉంది కదా, ఈ డాలియా మొక్క నీడు ఉందనేసి నేను ఆ డాలియా మొక్క నీడలోనే గుచ్చేసాను ఈ కొమ్మల్ని. నెక్స్ట్ నేను ఏషియాటిక్ లిల్లీని బల్బ్స్తో వేశాను కదా, అవైతే మొగ్గలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ప్రతిదీ బ్రతికింది. ఇది చూడండి, ఇదేంటంటే ఆ లిల్లీ బల్బ్కి ఒక చిన్నది ఇలా ర్యాక్లా ఊడింది. అది గుచ్చితే దానికి చూడండి ఇలా చిగురు వచ్చేసింది. నేను అసలు వస్తుందా రాదా అనేసి జస్ట్ మామూలుగా పాడేయడం ఎందుకనేసి గుచ్చాను అంతే. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకో ఆ వేరు చూసారా, తెల్లగా ఉంది ఒక వేరు. ఆ చిన్న దాని నుంచి చిన్న బొడుపు వచ్చేసింది చూడండి. ఇలా బల్బ్స్ తీసుకున్నప్పుడు ఇలా చూడండి, వెల్లుల్లిపాయల రేకల్లా ఉన్నాయి కదా, దానికి ఇలాగ ఏదో ఉల్లిపాయ తొక్కున్నట్టు ఉందన్నమాట. అది ఊడిపోయింది. ఇటు సైడ్ ఉన్నాయి, మీకు సరిగ్గా చూస్తే అర్థమవుతుంది చూడండి. అది ఊడిపోయి వచ్చాయి, అందులోనే ప్యాకింగ్లో వస్తే వాటిని ఒక దాన్ని తీసి గుచ్చాను, 2 గుచ్చాను. కానీ దీనికే అలా వచ్చింది. అప్పుడు ఇలా వైట్ కలర్లో ఉన్నాయి, కానీ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయింది. ఇలా చూసారా, నేను ఇలా అన్నాను కదా, అవే అన్నమాట. అదొకటి ఊడిపోయింది. అది ఊడిపోతే నేను గుచ్చాను అన్నమాట. ఇది అసలు ఇలా అన్నది దుంపే కాదు, దుంపకున్నవి అలా రేకల్లో ఉన్నాయన్నమాట. ఇంకా నేను పెట్టింది చాలా పలసగా ఉంది. ఫస్ట్ అనుకున్నాను కంపోస్ట్లో వేసేద్దాం అనుకున్నాను. సర్లే గుచ్చుదాము, వస్తుంది అన్నట్టు ఇలా గుచ్చాను. దానికి ఇలా చిగురు వచ్చిందనమాట. నేను అసలు అబ్జర్వ్ చేయలేదు ఇన్ని రోజులు. రోజు నీళ్ళు వేస్తాను కానీ ఈరోజే చూశాను. మామూలుగా నేను ఏం చేస్తానంటే, ఏ మొక్కన్నా వేసినా మామూలుగా ఉన్న మొక్కల్ని అలా కూర్చొని కాసేపు ఆ మొక్కల్ని అలా అబ్జర్వ్ చేస్తానన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది కదా మొక్కలకి ఏమవుతుంది, మనం ఏమి ఇవ్వాలి అనేసి. ఇంకా నేను ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కదా, దాని రిజల్ట్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, చిగుర్లు ఎలా వస్తున్నాయి అన్నీ చూస్తాను నేను కూర్చొని. ఎన్ని చిగుర్లు ఉన్నాయి, ప్రతిదీ మొగ్గలు ఎలా వస్తున్నాయి అనేసి. మనం మొక్కలకి ఏమన్నా ఇచ్చినప్పుడు మన మొక్క ఎలా రెస్పాండ్ అవుతుందో అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి ఓహో ఇలా చేస్తే ఇలా ఉంది, మొక్కకి ఇంత సన్లైట్ తగిలితే మొక్క ఇలా పూలు పోస్తుంది, లేదంటే పువ్వులు పూయట్లేదంటే ఎండ తగిలే ప్రాంతంలో మార్చడం, అలా చేసుకుంటూ ఉండాలి. లేదంటే మొగ్గలు రాలిపోతున్నాయి అనుకోండి, మొక్కకి బలం సరిపోవట్లేదు అనేసి ఏదో ఒక ఫర్టిలైజర్ చేసి ఇచ్చుకుంటూ ఉండాలి. మన మొక్క సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, దాని వంక కాసేపు చూస్తే మనకు అర్థమైపోతుంది దాని బాధ ఏంటా అనేసి. దాన్ని బట్టి మనం మొక్కలకి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడమే. అప్పుడు మన మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.